హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే కల్కి మూవీ చూసి వస్తున్నాను అనమాట. ఐర్లాండ్లో 26th ఈవినింగ్ 8:30కి బెనిఫిట్ షోస్ అనేవి వేసేసారు. సో మీకు మూవీ రివ్యూ మొత్తం తెలుసుకోవాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. కల్కి 2898 AD మూవీ రివ్యూలో కథ ఎలా ఉంది అంటే, స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ సీన్ వరకు ఫస్ట్ హాఫ్లో ఉండే స్టోరీలో కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తాయి. సో మనకి స్టోరీ టెల్లింగ్లో ఎక్కడో కొంచెం బోర్ ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్లో మాత్రం స్ట్రైట్గా వెళ్ళిపోయింది కథ, ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ అనేది లేదు, చాలా బాగా అర్థమైంది. అయితే ఫస్ట్ హాఫ్లో స్టోరీ దేన్ని బేస్ చేసుకొని అంటే అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. 3 ప్లేసెస్ చుట్టూ స్టోరీ అనేది మొత్తం తిరుగుతూ ఒక పర్టికులర్ థింగ్కి కనెక్ట్ చేశారు. సో దాని మీద రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ 3 ప్లేసెస్ ఏంటి అంటే శంబాల, తర్వాత కాంప్లెక్స్, ఇంకా కాశీని చూపించారు. అయితే ఆ 3 ప్లేసెస్ కూడా చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. ఈ 3 క్రియేట్ చేసిన వరల్డ్స్ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఈ 3 ప్లేసెస్లో మనకి కొంచెం సైఫై విజువల్స్ కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏవైనా అవ్వచ్చు, అంటే లైక్ ఒక ఫైటింగ్ వెపన్స్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, లేదంటే మనుషులు అవ్వచ్చు వాళ్ళు వేసుకునేవి కానీ, లేదు అంటే ఆ చుట్టూ ఉన్న లైఫ్ స్టైల్ కానీ ఏదైనా చూపించినప్పుడు అవన్నీ చాలా కొత్తగా, వింతగా, మ్యాజికల్గా అనిపిస్తాయి ప్రతిదీ. సో అందువల్ల ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్ చూసామన్నమాట. అయితే ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్లో మనకి స్టార్టింగ్ 5 మినిట్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ 5 మినిట్స్ అనేది లింక్ అయ్యి ఉంటుంది. అండ్ తర్వాత ఫస్ట్ హాఫ్లోనే క్లైమాక్స్కి ముందు ఒక ఫైట్ వస్తుంది. అందులో ప్రభాస్ అలానే అశ్వత్థామ కొట్టుకుంటారండి. అసలు ఆ ఫైట్ చూస్తే టాప్ నాచ్, ఇంకొక మాట లేదు, టాప్ నాచ్ అనమాట. అంత బాగుంది ఫైట్. విజిల్స్ అంటే విజిల్స్ ఆ ఫైట్కి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ అసలు కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయింది. చక్కగా ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎక్కడో ఫీల్ వచ్చింది కదా, చిన్న బోర్ కొట్టిన ఫీలింగ్ అక్కడక్కడ, ఈ సీన్స్ ఎందుకు అని. అలాంటి ఫీలింగ్ అయితే సెకండ్ హాఫ్లో అసలు ఎక్కడా రాదు. ఇంకా ఎండింగ్ అయ్యే వరకు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాము మూవీ అంతా. ఇంకా సెకండ్ హాఫ్లో ఫైట్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్ అన్ని సీన్స్ బాగుంటాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అసలు వేరే లెవెల్ అనమాట. ఎందుకు వేరే లెవెల్ అంటున్నాను అంటే, అసలు ఇంకొక సీక్వెల్ వస్తుంది అని మనకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఎందుకు వస్తుంది అనేది మనకి క్లైమాక్స్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఈ హాఫ్ అన్ అవర్ లాస్ట్లో ఇంకా వెళ్ళే కొలది గూస్ బంప్స్ అనమాట. ఎందుకంటే మీకు ఒక రకంగా చెప్పాలి అంటే, నేను ఆల్మోస్ట్ స్పాయిలర్ అది నేను చెప్పకూడదు, సో చెప్పలేకపోతున్నాను. చూసిన వాళ్ళైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఐ ఫీస్ట్ అంటే మామూలు ఐ ఫీస్ట్ కాదు. నేను ఆల్రెడీ సలార్ మూవీకి రివ్యూ ఇచ్చాను, అందులో కూడా నేను చెప్పాను వేరే లెవెల్ అని. బట్ ఇది ఇంకో లెవెల్ అనమాట. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, ఫస్ట్ హాఫ్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఆడియన్స్ రియాక్షన్స్ చూసినప్పుడు ఎలా ఉందంటే, వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఏంటి స్లోగా ఉంది అలా అక్కడక్కడ అన్నట్టు మాట్లాడారు. అదే పీపుల్ ఎండింగ్ ఈ క్లైమాక్స్ అయిపోయాక, సినిమా అయిపోయి బయటకు వచ్చాక ఫేస్లో ఒక గ్లో వచ్చేసి, స్మైల్ వచ్చేసి, ఏంటి ఇలా తీశారు, ఏంటిది అసలు నెక్స్ట్ ఇది ఉంది అది ఉందని చెప్పి అసలు ఆ మాటల్లోనే, ఎక్స్ప్రెషన్లోనే తెలుసుకోవచ్చు, అంత బాగుంది. ఇంకా మూవీ విజువల్స్ గురించి మాట్లాడాలి అంటే, గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ అసలు ఏ రేంజ్లో తీశారంటే మనం మూవీ మళ్ళీ వెళ్ళి చూడాలనిపించేలాగా ఉన్నాయి విజువల్స్. మామూలుగా లేవు. ఏ ఒక్క ఫ్రేమ్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ విషయంలో అంత జాగ్రత్త తీసుకొని అసలు ఫుల్ అవుట్పుట్ అనేది 100% క్వాలిటీ అనేది ఇచ్చారు. మనం ఎక్కడ చూసినా కూడా ఇంచు పెట్టడానికి ఇక్కడ ఇంత ఉంది, ఇలా చేస్తే బాగున్ను, విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ అనిపించేలాగైతే ఎక్కడా లేదు. విజువల్స్ అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయించుకున్నారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కూడా ఈ విజువల్ ఎఫెక్ట్స్. అంత బాగా గ్రాఫిక్స్ అనేవి వర్కౌట్ అయినాయి. బీజిఎం విషయానికి వచ్చేస్తే, బీజిఎం అనేది కొన్ని అంటే మూవీ మొత్తం మీద
కొన్ని కొన్ని సీన్స్‌లో చాలా బాగా వర్కౌట్ అయింది. సూపర్ సింక్ చాలా బాగా ఎలివేట్ చేసింది. కానీ కొన్ని సీన్స్‌లో మాత్రం ఇంకొంచెం అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్ చేసుంటే బావుండేదేమో. ఇంకా బెటర్ బీజీఎం అవి ఇస్తే స్కోరింగ్ అనేది మనకి ఇంకా బాగా చాలా ఉన్నాయి సీన్స్ అనేవి. ఎలివేట్ చేయాల్సిన సీన్స్ చాలా ఉన్నాయి. హైప్ ఇచ్చేవి, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. వాటికి ఇంకాస్త మంచి బీజీఎం గాని యాడ్ అయ్యి ఉండుంటే ఇంకా ఎలివేషన్ వచ్చేది. ఉన్నదానికి ఇంకా కొంచెం అందం వచ్చేది. అయితే అదొక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి నెక్స్ట్ సీక్వెల్స్‌లో అది చూసుకుంటారు. అయితే ఇంకా చెప్పుకోదగ్గనన్ని మైనస్‌లయితే లేవు. ఇంకా ఎక్కువగా ఏదైనా మైనస్ చెప్పాలి, ఈ సినిమా మొత్తం మీద ఏదైనా ఎంచబెట్టాలి అంటే అదొకటే ఉంది. ఇంకాస్త పంజాబీ సాంగ్ ఒక దాంట్లో వస్తుంది ఒక ఫైట్‌కి. అది పెద్దగా సింక్ అయినట్టు అనిపించలేదు. బట్ ఓకే. మనకి కాకపోతే తెలిసిపోతుంది. అది సింక్ అవ్వలేదని చూసేటప్పుడే మనం ఆ ఫీల్ వచ్చేస్తుంది. సో, అది కొంచెం చూసుకుంటే బావుందనిపించింది. ప్రభాస్‌కి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం ఫెంటాస్టిక్ రోల్ అనమాట. ఒక జోవియల్‌గా, ఒక ఫన్నీ క్యారెక్టర్, మళ్ళీ మన డార్లింగ్ మళ్ళీ బయటకొచ్చి మాట్లాడుతున్నట్టు అక్కడక్కడ టచ్ చేస్తూ, అలా అని మరీ ఎక్కువ లోడ్ ఫన్నీగా ఎక్కువ లోడ్ చేయకుండా ఒక న్యూట్రల్‌గా బ్యాలెన్స్ చేస్తూ చక్కగా ఆ ఫైట్స్‌లో గాని అక్కడక్కడ చిన్న చిన్న మళ్ళీ కామెడీ చూపిస్తూ చాలా మంచి క్యారెక్టరైజేషన్ అనేది ఉంది. వీటన్నిటికంటే మించి లాస్ట్‌లో ఏదైతే మనం ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఏదైతే మనం చూసామో అది ఐ ఫీస్ట్. ఆ ఐ ఫీస్ట్‌కి ఈ క్యారెక్టరైజేషన్ అనేది పర్ఫెక్ట్ సింక్. ఇది తప్పితే ఇంకా ఇంకింతకంటే ఏం కావాలి అనిపించింది. ఒక రకంగా అయితే ఉబ్బి తబ్బిబ్బయిపోయామనమాట లాస్ట్‌లో హాఫ్ అన్ అవర్ చూసి. ఆ లాస్ట్ 20 మినిట్స్‌లో మనకు చూపించింది ఏదైతే ఉంటుందో అది మాత్రం అబ్బా! ఇది పడాలబ్బా! మొత్తానికి మనోడికి పడింది అనేది ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట. అదేంటో మూవీ వెళ్ళి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. నేనైతే ఇక్కడ చెప్పను. క్లైమాక్స్ అనేది అంత బావుంది. ఎనీవేస్ క్యారెక్టరైజేషన్ అయితే ప్రభాస్‌కి ఇచ్చినవి 100కి 100% జస్టిఫైడ్. 100కి 100% ఇంకెవరికీ జస్టిఫై అవ్వదు. మిగిలిన రోల్స్ అందరూ చేస్తారు. అందరికీ బావుంటాయేమో కానీ ప్రభాస్ కెరియర్‌లో ఈ ఫిల్మ్‌లో ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ఇంకెవ్వరికీ ఇచ్చే ఛాన్స్ ఉండదేమో. ఇచ్చినా కూడా అది సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. ప్రభాస్ తర్వాత అమితాబ్ బచ్చన్ అండి. అమితాబ్ బచ్చన్ ఏజ్‌కి తగ్గ రోల్ ఇచ్చారు. బట్ 80+ ఇయర్స్‌లో అతనికి ఇచ్చిన రోల్‌కి ఎంత బాగా పెర్ఫార్మ్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్. చాలా బాగున్నాయి అసలు ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ సూపర్బ్ అసలు. చాలా స్ట్రాంగెస్ట్ క్యారెక్టరైజేషన్ అనమాట అది. అది అమితాబ్ బచ్చన్‌కి చాలా బాగా సూట్ అయింది. అండ్ ఆయన పెర్ఫార్మెన్స్ కూడా అంతే బాగా ఇచ్చారు కూడాను. ఈ ఏజ్‌లో అలాంటి పెర్ఫార్మెన్స్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా అసలు మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యము. ఆ రేంజ్‌లో ఉంటుందనమాట అది నా పెర్ఫార్మెన్స్ ఈ రోల్‌కి. ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ మాత్రం అద్దిరిపోయిందండి. మామూలుగా లేదు ఇద్దరి మధ్యలో. అసలు ఫైట్ సీక్వెన్సెస్ కానీ, యాక్టింగ్ కానీ ఏదైనా కూడా చాలా చాలా వేరే లెవెల్‌లో అనిపించింది. ఇంకా కమల్ హాసన్ చాలా తక్కువ రోల్ ఉంటుంది కమల్ హాసన్‌కి. బట్ తన చుట్టూ ఎక్కువ స్కోప్ ఉంది. నెక్స్ట్ సీక్వెల్‌లో ఎక్కువ కనిపిస్తారు. ఇందులో కనిపించడం తక్కువ. కాకపోతే క్యారెక్టర్ తనతో లింక్ అయ్యే ఉంటుంది సినిమా అంతా. ఇంకా దిశా పటాని ఉంది కానీ తనకి మేబీ తర్వాత క్యారెక్టర్ ఉంటుందా లేదా అనేది తెలీదు నెక్స్ట్ సీక్వెల్స్‌లో. బట్ తన క్యారెక్టర్ కూడా ఉన్నంత వరకు బానే చేసింది. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఒక రకంగా చెప్పాలంటే క్యామియోస్ చాలా ఉన్నాయండి. అసలు ఎన్ని క్యారెక్టర్స్ వచ్చి బయటికెళ్ళిపోయినాయో. ఆల్రెడీ అందరూ అనుకుంటున్నట్టు గెస్ చేసినట్టు క్యామియోస్ వీళ్ళుంటారు, వాళ్ళుంటారని చెప్పినట్టు వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా అంటే బుజ్జి గురించి మాట్లాడాలి అంటే బుజ్జి వాయిస్ ఓవర్ ఎవరైతే ఇచ్చారో చాలా బాగా ఇచ్చారు. మనకి ఒక పర్సన్ లేకపోయినా కూడా ఒక హార్ట్, సోల్‌తో మాట్లాడుతున్నట్టు మనకు ఆ కనెక్షన్ అనేది వస్తుంది తనతో. ఇంకా దీపికా పదుకొనెకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తనది ఒక స్పెషల్ రోల్ అని అయితే చెప్పొచ్చు మూవీలో. చాలా బాగా చేసింది తను కూడా. ఇంకా ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే అసలు ప్రభాస్ మన డార్లింగ్‌ని ఎంత మ్యాక్సిమం పుష్ చేసి ఎంత మ్యాక్సిమం వాడుకోవాలో అంతలాగా నాలో ఉన్న షేడ్స్ అన్నీ వాడుకో అంటారు కదా బ్రహ్మానందం ఒక సినిమాలో. అలాగా ఈ సినిమాలో పడేశారండి సినిమాలో.
చాలా బాగా అవుట్పుట్ ఉంటుంది. మీరు ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫన్నీ హ్యూమర్ కానీ ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేస్తారు. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో కొంచెం మనకు కనిపించేవి ఉంటాయి స్టోరీలో. అవి కానీ విజిల్స్, క్లాప్స్ అండి. క్లాప్స్ కొడుతూనే ఉన్నారు లాస్ట్ 20 మినిట్స్‌లో అయితే. అంత బావుంది. ఇదంతా వన్ అండ్ ఓన్లీ డార్లింగ్ ప్రభాస్ వల్లే ఇదయ్యింది. ఆ కటౌట్‌కి అలాంటివే సెట్ అవుతాయి. ఇంకా టెక్నికల్‌గా అంటే ఏదైనా ఇది ఉంది, ఇది డ్రాబ్యాక్, ఇది ఇలా చేశారు, ఇలా చేసుంటే బావుండొచ్చు అని అనడానికి ఎక్కడ కూడా టెక్నికల్‌గా అయితే మనకి స్కోప్ అయితే ఇవ్వలేదండి మాట్లాడడానికి. డీఓపీ వర్క్ కానీ, స్క్రీన్ ప్లే గానీ ఎవ్రీథింగ్ వండర్‌ఫుల్ అసలు. ఇంకా ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే కొన్ని ఎక్కడో వెరీ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్‌లో కూడా ఫుల్ మూవీ అని కూడా చెప్పను. ఫస్ట్ హాఫ్‌లో ఒక 5% మహా అయితే ఎక్కడో కొంచెం బోర్ కొట్టిందా అనే ఫీలింగ్ వచ్చి వెళ్ళిపోతుందనమాట. అదొక్కటే చిన్నది. తర్వాత మ్యూజిక్ కూడా కొంచెం ఇంకా కొన్ని సీన్స్‌కి చాలా సీన్స్ ఉన్నాయి ఎలివేట్ అయ్యే సీన్స్. వాటన్నిటికి ఇంకా బాగా వర్క్ చేస్తే ఇంకొంచెం బాగా ఎలివేట్ అయ్యేవి ఆ సీన్స్. బాగా హైప్ వచ్చేవి. సో అవి తప్పితే ఓవరాల్‌గా సినిమాలో ఎంచిపట్టడానికి అయితే లేదండి. ఫెంటాస్టిక్ వర్క్ చేశారు అసలు నాగాశ్విన్ గారు. అయితే ఈ మూవీని ఎక్కడ చూసినా కూడా ఆడియన్స్‌లో ఒక్కటే మాటండి. ఏంటి ఈ మూవీ హాలీవుడ్‌ని తలదన్నేలాగా ఉంది ఈ మూవీ. హాలీవుడ్ మూవీస్‌కి ఫైట్ మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే మూవీ ఇది. హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. మనం హాలీవుడ్‌కొచ్చామా, హాలీవుడ్ మూవీస్ చూస్తున్నామా అనే ఫీలింగ్ వచ్చింది అనేది చాలా మందిలో వస్తున్న రివ్యూ అనమాట. అయితే ఎందుకు అసలు అలాంటి ఫీల్ వస్తుంది అని అనడానికి ఇక్కడ నేను కొన్ని రెఫరెన్సెస్ ఇస్తున్నానండి. రెఫరెన్సెస్ అంటున్నానని చెప్పి ఇది ఏది కూడా కాపీ కాదు. ప్రతి డైరెక్టర్ కూడా కొన్ని సీన్స్‌ని ఏదైతే ఇన్‌స్పైర్ అయ్యి తీసుకుంటారో అలా ఈ మూవీలో కూడా కొన్ని సీన్స్ అనేవి ఇన్‌స్పైర్ అవ్వడం జరిగింది. దానివల్ల మనకి ఓవరాల్ హాలీవుడ్ మూవీస్ అనేవి మనకి ఆ లుక్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు వాటి గురించి మాట్లాడదాం. వాటిల్లో మొదటిది ఎలీజియం మూవీ అనమాట. కాశీ వర్సెస్ కాంప్లెక్స్ ఎలానో ఎర్త్ వర్సెస్ ఎలీజియం అనమాట. ఎలీజియం అనేది గాల్లో తేలుతూ ఉంటుంది. ఈ ఎర్త్ మీద ఉన్న పర్సన్ అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాడనమాట. సో అది అక్కడి నుంచి ఇన్స్పైర్ అయినట్టయితే తెలుస్తుంది. సేమ్ అలానే ఎలీటా బ్యాటిల్ ఏంజెల్‌లో కూడా ఐరన్ సిటీ ఉంటుంది. ఐరన్ సిటీకి తర్వాత జాలం అనేది కాంప్లెక్స్ లాగా మళ్ళీ అది కూడా అదొక ప్లేస్ అనమాట. ఈ జాలంలో లోపల బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అక్కడేమో ఎలీజియంలోనేమో బయట సేమ్ ఒక మంచి నేచర్ ఎర్త్ అదంతా బయట బ్యూటిఫై అయ్యి ఉంటుందన్నమాట. సో ఈ రెండు కూడా ఒక ఇన్స్పైర్ అయినాయి అనేది మనం చెప్పొచ్చు. యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకున్నారని అయితే మనం కాపీ అయితే మనం చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ఇన్స్పైర్ అయినవని అయితే నేను చెప్తున్నాను. అలానే డాక్టర్ స్ట్రేంజ్ అనే మూవీలో కొన్ని సీన్స్ అనేవి ఎలా అనిపిస్తాయంటే శంబాలాకి వెళ్ళేటప్పుడు బ్లాకింగ్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి అలానే ఈ శంబాలాలో లోపల జరిగే సీన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి ఈ డాక్టర్ స్ట్రేంజ్ అనే మూవీస్లో ఉండే సీన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకున్నట్టయితే అనిపిస్తుంది. మనం మ్యాడ్ మ్యాక్స్ మూవీ చూస్తే ప్రెగ్నెంట్ విమెన్ ఉండడం, తర్వాత ఫైట్స్ వెహికల్లో తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఫైట్స్ జరగడం కానీ, బౌంటీ హంటర్స్ కానీ ఇవన్నీ మనం ఆ మ్యాడ్ మ్యాక్స్లో చూడొచ్చు. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ కూడా అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టయితే కనిపిస్తుంది. ఇంకా డ్యూక్ మూవీలో బారన్ సార్కెనెన్ అనే ఒక క్యారెక్టర్కి ఇన్స్పైర్ అయ్యి మనకి ఈ మూవీలో విలన్ అనేది ఫేస్ కానీ, తర్వాత మూమెంట్స్ కదలడం, తర్వాత చంపడం కానీ అవన్నీ అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టయితే తెలుస్తుంది. ఇదే కాకుండా స్టార్ వార్స్లో ది ఎంపరర్ సైడ్ విలన్ ఉంటాడు. ఆ సైడ్ విలన్ డార్త్ వెడర్ అని తన క్యారెక్టరైజేషన్ కానీ, లేదు అంటే గన్స్, అందులో వాడిన హోవర్ బైక్స్ అని, కైరా ఏదైతే యూజ్ చేసిందో బైక్ ఉందో అది హోవర్ బైక్ లాగా ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అందులో చూసిన దానిలాగా అనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టయితే అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే బ్లేడ్ రన్నర్ అనే మూవీలో ఒక హీరో యూజ్ చేసిన వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ మన బుజ్జిలాగా కనిపిస్తుంది అనమాట. అది కూడా అక్కడి నుంచి ఇన్స్పైర్ అయినట్టయితే అనిపించింది.
యాజ్ ఇట్ ఈజ్ అని అయితే మనం చెప్పలేం, కానీ చాలా వరకు చాలా మూవీస్లో అయితే స్క్రాప్ నుంచి రోబోటిక్ మెషిన్ రెడీ చేయడం కానీ, వెహికల్ రెడీ చేయడం కానీ కొన్ని మూవీస్లో అయితే ఆల్రెడీ మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ స్టీల్ అనే ఒక మూవీలో ఒక స్మాల్ కిడ్ వెళ్ళి స్క్రాప్ నుంచి పార్ట్స్ అన్నీ తెచ్చుకొని ఒక రోబోలాగా రెడీ చేసి దాన్ని ప్రోగ్రామింగ్ చేసి దాన్ని వాడతారు. తర్వాత సేమ్ అలిటా బ్యాటిల్ ఏంజల్లో కూడా ఒక అమ్మాయి స్క్రాప్ నుంచే తీసుకొచ్చి డాక్టర్ తనకి ప్రాణం పోస్తాడు. సో ఇలాంటి కాన్సెప్ట్లో తీసుకున్నారు. ఇంకా బుజ్జి సూట్ చూసాం కదా, అది శంబాలాలో ఫైట్ చేస్తాడు కదా, ఆ సూట్ ఏఎంపీ సూట్ అంటారు. దాన్ని అవతార్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టయితే తెలుస్తుంది. అయితే ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఒక ఫైట్స్ అని కానీ, అంటే ప్రతి మూవీలో, ఈ మూవీ అని కాదు, ప్రతి మూవీలో కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉంటాయి. ఇది కాపీ అయితే నేను చెప్పను, కాపీ చేశారు అని అయితే నేను అనట్లేదు, మళ్ళీ దాన్ని రాంగ్గా తీసుకోకండి. కంపల్సరీ ప్రతి మూవీకి ఎక్కడో దగ్గర నుంచి మనకు ఒక ఐడియా రావాలి అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది ఒకటి చూసాక ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. నేనైతే ఈ రిఫరెన్సెస్ ఏవి కూడా నా ఓన్ నాలెడ్జ్ అయితే కాదండి. నేను ఎవరైతే ఫిల్మ్ పీపుల్, తెలిసిన వాళ్ళ నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ నుంచి రివ్యూ మొత్తం అడిగి తెలుసుకుంటే వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్పుట్స్ అనమాట. కొన్ని పాయింట్స్ నాకు చెప్పిన దాంట్లో నేను ఫిల్టర్ చేసుకొని మీకు చెప్తున్నాను అనమాట. నేను ఈ విషయం కూడా చెప్తానండి, ఇన్ఫ్లుయెన్స్ అయినంత మాత్రాన మనమేమి తక్కువ చేయడానికి లేదు. నిజం చెప్పాలంటే నాగ్ అశ్విన్ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఈ రేంజ్లో ఒక సైఫై ఫీచర్స్తో మనకి ఈ మూవీని అనేది ఇక 3 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ, మైథాలజీని కనెక్ట్ చేస్తూ, మన ఇండియన్ సెన్సిబిలిటీస్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మనల్ని ఆ ఫ్యాన్ బేస్ని, ఏదైతే సెన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిని టచ్ చేస్తూ, మన హీరో ఎలివేషన్స్ మనం కోరుకుంటుంటాము, వాటిని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ వాల్యూస్ని పెంచుతూనే ఆ ఫైట్స్ని, మన ఇండియన్స్ కావాల్సిన ఆ మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఏదైనా డైలాగ్స్ కానీ, ఎక్కడైనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతలాగా మ్యాచ్ చేసుకొని తను ఈ రేంజ్లో తీయడం అనేది, అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. హాలీవుడ్ మూవీస్ నుంచి చాలా మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు కొన్ని సీన్స్, కానీ ఇన్ఫ్లుయెన్స్ అయినా వాళ్ళకి అసలు యాక్చువల్గా మూవీస్ తీయడానికి ఒక 5K crores 10K crores ఉన్న బడ్జెట్స్తో తీసే ఫిల్మ్స్ అండి అవన్నీ. అంతంత బడ్జెట్స్ ఇచ్చినప్పుడు వాటికి సపరేట్గా కాన్సెప్ట్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు సపరేట్గా డిజైన్ చేస్తారు. ఒక కొత్త క్యారెక్టర్ని అనేది ఇప్పటి వరకు రాని వాటిని ఒక క్యారెక్టర్ కానీ, లేకపోతే ఒక థింగ్ అని కానీ, అలాంటి వాటిని ఒక వరల్డ్ని కానీ క్రియేట్ చేసి, అంటే డిజైన్ చేయించడం, స్కెచెస్ వేయించి డిజైన్ చేయించి ఆ కొత్త కాన్సెప్ట్ అనేది మన ముందుకు తీసుకురావడానికి అంత బడ్జెట్స్ పెట్టి అంత వర్క్ చేస్తే కానీ అవుట్పుట్ అనేది రాదు. అలా చూసుకుంటే మనకున్న బడ్జెట్లో ఒక అవుట్ ఆఫ్ 10కి 1% బడ్జెట్ ఇచ్చినట్టండి నిజంగా చెప్పాలంటే. దాంతో ఇంత బ్యూటిఫుల్గా మూవీని మనకి అందించారు. అది చాలా ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ వర్క్ అండి. నాకు తెలిసి ఫ్యూచర్లో కానీ అలాంటి బడ్జెట్స్ కానీ ఇచ్చి నాగ్ అశ్విన్ని కానీ సినిమా తీయమంటే ఖచ్చితంగా నెక్స్ట్ సీక్వెల్స్లో మాత్రం ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోగలడు. ఆ కెపాసిటీస్ అయితే డెఫినెట్లీ తనకున్నాయండి, అది మాత్రం చెప్పగలను. అండ్ ఓవరాల్గా ఇంత మంచి మూవీని మనకు అందించినందుకు రియలీ హ్యాట్స్ ఆఫ్ నాగ్ అశ్విన్ గారు. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మళ్ళీ వెళ్ళి చూడాలనిపించే మూవీ అనమాట. ఇది థియేటర్లో కాకుండా ఓటీటీలో చూడాలి అని అనుకుంటే మాత్రం ఎవరైనా అసలు శుద్ధ దండగండి. మీరు ఓటీటీలో చూస్తే వేస్ట్ నన్ను అడిగితే. థియేటర్లో చూడాలి, బిగ్ స్క్రీన్లో చూస్తేనే ఇలాంటి మూవీస్ వర్త్. మన టికెట్స్ ఇంతనే అంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పెన్నీ వర్త్ అండి. చూడడం, మూవీకి మనం పెట్టుకొని వెళ్ళి చూడడం అనేది వర్త్. నేనైతే మళ్ళీ చూస్తాను ఈ మూవీ, అంత బాగుంది. ఆ విజువల్స్ అయితే నా మైండ్లోంచి పోవట్లేదు. సో ఇదండి కల్కి 2898 AD మూవీ రివ్యూ. మీకు ఈ రివ్యూ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.